పురుషోత్తం, రేయ్ పురుషోత్తం, రేడు పురుషోత్తం. అరే నువ్వు చేసే పూజ తప్పురా నాయనా, రైట్ ఆడబెట్టు ఇట్రా. అరే పురుషోత్తం, నీకేం చెప్పినా అగరత్తుల దీపం ప్రతి దిశకు 3 సార్లు తిప్పితే ధనలక్ష్మి వస్తుందని చెప్పిన. నువ్వేం చేసినావు? 4 సార్లు తిప్పి దరిద్ర దేవతను రమ్మంటున్నావు. పోనీ 5 సార్లు అన్న తిప్పినావా సరస్వతి దేవి వస్తుండే. అటు ధనలక్ష్మిని రానియక ఇటు సరస్వతి దేవిని రానియక దురదృష్టాన్ని రమ్మంటున్నావు. ఏం బాగుపడతావు పురుషోత్తం? ఉంటది. మన లైఫ్ స్టైల్ ప్రధానికి ఓ లెక్క ఉంటది, ఆ లెక్కలో ఓ బొక్కు ఉంటది. ప్రధానికి ఓ షిక్కు ఉంటది, ఆ షిక్కుకు ఓ దిక్కు ఉంటది. ఇది ప్రాసలాగా అనిపించినా పచ్చి నిజంరా పురుషోత్తం. కోటీశ్వరుల ముందు తప్ప సామాన్యుల ముందు స్వరం ఇప్పను. అలాంటిది నీకెందుకు చెప్తున్నా? 2000 కాతీయాలి కదా అందుకే. అది కాదురా పిచ్చోడా, దీన్ని లాజిక్గా చూడకు, ఎమోషనల్గా చూడు. ఓ డిస్ట్రిబ్యూటర్కు కస్టమర్కు మించిన బాండింగ్ ఉందిరా. సరే టమాటాలు ఎంత కిలో? తగ్గినాయటగా బాగా. 200. సరే అర్ధ కిలో. ఏ రేట్ ఎక్కువ అంతే. ఆ ముక్క ముందు చెప్పాలరా పిచ్చి పాడుకో. అవులేగా ఆ ముఖం చూడు, ముఖం మూరల పడ్డ పందిలాక అని అనాలని ఉంటుంది అని అనలేను. మన ఇద్దరి మధ్యలో బాండింగ్ అలాంటిది. నువ్వేమో రేట్ ఎక్కువ అంటావు. దొండకాయ తక్కువ రేటు తీసుకో గురుజీ. కాకరకాయ కూడా తక్కువ. నేను తక్కువ రేటు తినను కదా పురుషోత్తం. క్యాప్సికమ్ మనుషులతో ఎవడు తినడు. నిన్ను చూసుకుందామన్నా మనసు వస్తలేదు. ఓ కట్ట కరేపాకు తీసుకుంటా, రాసుకో. నమస్తే సార్, నా పేరు సుగంధం, రాజేష్ పంపించింది. అయితే ఎత్తుకుందా ఇట్లా దురంజరే. ఆ నెత్తేంది, ఆ జుట్టేంది, ఆ పొట్టేంది, ఆ చెప్పులేంది. రే రేపు వచ్చి తీసుకుంటా. ఈ కట్ట ఎవ్వరికి. సుగంధం, ఓ సుగంధం, వస్తావా? కారు పంపిద్దునా? నడవాసా. నమస్తే గురూజీ, ఏం షాపింగ్కి వచ్చినావా? ఇట్లా పట్టుకో. శ్రావణ శుక్రవారం నల్లంగి వేసుకుని నన్ను వలకరిస్తున్నాం రా. వద్దు నడు. దా చెప్పు సుగంధం. సార్ ఏం లేదు, అది కొత్త మనిషి. సుగంధం, నువ్వు నా లెఫ్ట్ నడిచినావు అనుకో నీకు లాభం, నాకు లాస్. నువ్వు నా రైట్ నడిచినావు అనుకో నాకు లాభం, నీకు లాసు. నీకు లాస్ అయితే అట్టు నడుస్తావా, నాకు లాస్ అయితే అట్టు నడుస్తావా? చెప్పవు. అయితే ఒక అడుగు వెనక్కే నడుస్తా. దూరం ఏమొద్దు కానీ ఒక్క అడుగు వెనక నడు. దా. ఓకే సార్. సుగంధం, శతభిష నక్షత్రం, 3వ పాదం, కుంభరాశి. సుగంధం, నీ జీవిత పరమార్థం తెలుసా? నా పేరుకే అర్థం తెలియని ఫేసు, ఇక జీవితం గురించి ఏం తెలుసా సార్? అల్పజ్ఞాని. నడు. సుగంధం అంటే జీవశాస్త్రంలో ఏదో ఒకటని అర్థం. ఆ ఏదో ఒకటి మీరే చేయండి గురూజీ. సుగంధం, నేను ఒకటి చెప్తా, నువ్వు అది చేయాలి. నీ శక్తున్నంత వరకు ఓ అని అరవాలి. అరవవు. ఎవడేం చెప్పినా టక్కున వేయకూడదు. ఎందుకు ఏమిటి అని ఇచ్చులు కచ్చకాలు అడిగి తెలుసుకోవాలి. ఏం మనిషి సుగంధం, అర్థమైందా? రేపు 9:30కి కిలో చక్కెర తీసుకొని మా ఇంటికి రా. ఎందుకు సార్? ఇలా తెలియని విషయాలు ఎందుకు ఏమిటి అని ఇచ్చులు కచ్చకాయలు అడగకూడదు. అర్థమైందా? సారీ సార్. చాయ్ అలవాటు ఉందా? ఉంది సార్, పదండి పోదాం. తాకు సస్తావు. సుగంధం సార్, షార్ప్ 9:30. గుర్తుంది సార్, హాఫ్ అన్ అవర్ ముందే వస్తాను. ఎందుకు మా ఇంటి మీద ముగ్గేస్తావా? చెప్పింగ్ టైం రాబాసా. జాతకం చెప్పించుకుందా అనుకుంటున్నా వాంతోని. అవును సార్, మీకేమైంది? లాజిక్ మ్యాజిక్ బంతాడుతుంటే మధ్యలో వద్దలు బాషింగాలైనా. అయ్యో పాపం. నీ ఫ్యూచర్ కూడా అర్థమవుతుంది నాకు. అయినా ఎందుకు సార్ మనకి జాతకాలు? మన తలరాత ఎట్లుంటే అట్లయితే. కానీ ఈ కాకరకాయ మొక్క ఫోన్ మాత్రం నమ్ముకోకు. కానీ గురూజీ నీ వాని బొంద తోపు, వానికన్నా తోపుడు బొందల మాటిను, బాగుపడతావు. తోటి జ్యోతిషులు కోట్లు సంపాదిస్తారు. వీడికేమో శాతగాక మన మీద వాడు ఏడుతుంటాడు. ఇట్రా. నీకు మింగలేక మంగళవారం అన్న సామెత తెలుసారా ఒక్క సోకిరాడా? అది మింగలేక కాదే, మింగలేకనే. ఆ సామెత కూడా ఆయన కోసమే రాసిర్రు. తెలుసా నీకు? ఒక్కడా ఇట్రా.
చూస్తా అంటే తేడాగానే కనిపిస్తలేదా? అవును సార్, కొంచెం తేడానే. నేను కాదా, వాడు తేడాగాడు. వాడి గురించి నేను చెప్పింది. వాడు మనిద్దరి కన్నా పెద్ద తేడాగాడు. గాలాడని మనిషికి candid and he's not good person. His behavior is ఈజ్ నాట్ గుడ్ పర్సన్, ఈజ్ నాట్ గుడ్ క్యాండిడేట్, ఈజ్ బిహేవియర్ ఈజ్ వెరీ 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 బ్యాడ్. ఛీ పెండ మంచివాడు కాదు. ఎట్లా భరిస్తున్నారు సార్ ఇంట్లో అతన్ని? భరిస్తారు సార్, భరిస్తారు. అక్కనిచ్చిరుగా. ఎవరక్క సార్? ఎవరెవరు అక్కనిచ్చిర్రు. మళ్ళీ అన్నానికి ఆంధ్రాకి వచ్చి అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మాకు అక్కడ దొరకరా? ఇంకోటి ఆయనకు షెల్లున్నది, జెండర్కి ఏమో లేడీ, బిహేవియర్ ఏమో కిలాడి, అదో పెద్ద ఓసిడి. అయ్యో, వాళ్ళ ఇంట్లో మంచోళ్ళే లేరా సార్? ఒక్కడున్నాడు ఆయన బొమ్మర్ది. వాడు ఎంత మంచోడు తెలుసా? ఈజ్ వెరీ గుడ్ క్యాండిడేట్, ఈజ్ వెరీ గుడ్ పర్సన్, ఈజ్ బిహేవియర్ ఈజ్ వెరీ 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 నైస్, సూపర్ హీరో, మంచోడు. ఏం పేరు సార్ అతనిది? నీ అయ్యా ఇదారా వీడియో తీయడం అంటే? నేనెక్కడ దూకుతున్నా, నువ్వెక్కడ తీసినావు బే వీడియో? ఈసారి నువ్వు ఇంటర్ ఫెయిల్ అవుతావు, ఇదే నా శాపం రా దరిద్రుడా. ఏమే స్వాతి, నువ్వు తీవే వీడియో. నా వల్ల కాదక్క. వసేయ్, నువ్వు 20 ఏళ్ళు స్కూల్లోనే ఉంటావు, ఇదే నా శాపం. ఒరే పెన్సిల్, నువ్వు తీరా వీడియో. అమ్మో నా వల్ల కాదక్క. అరే ఏం లేదురా, నేను ఎక్కడ దూకితే అక్కడ కెమెరా పెట్టు అంతే. పట్టు. నేను ఇలా కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు టాప్ యాంగిల్ పెట్టు, ఇలా కిందకు వస్తున్నప్పుడు లో యాంగిల్ పెట్టు, ఓకేనా? ఈడ జెస్సీ అంటే ఎవరు? నీకే నేనే. పార్సల్ వచ్చింది. ఎంత? 200 సిస్టర్. సిస్టర్ ఎవర్రా? చూడటానికి సిస్టర్ లాగా అనిపిస్తున్నానా? ఇంత మంచి ఫిగర్ ని పట్టుకొని సిస్టర్ అంటావు? కండ్లు పోతాయి. అందంగా లేనా? చూడగానే లైన్ వేయాలని అనిపించట్లేదా? అనిపిస్తుందా లేదా చెప్పు బే. సేపిస్తే పెళ్లి కాకుండానే వస్తావు. నువ్వు తీరా వీడియో. ఏముండదు ఇంకా. అబ్బా, అన్నంటే ఎంత భయమో అన్నట్టు ఎందుకు నటిస్తున్నావు జెస్సీ? ఎవరిని నమ్మించే నీకే? నీ పేరేంది? జగదాంబ. జెస్సీ అని పేరు పెట్టుకున్నావు, పేరును చంపినావు. కుటుంబ పరువు దాన్ని చంపినావు. ఆగినవా? నీ భవిష్యత్తు మీద ఆశలు అవి ఎన్నడో చంపినావు. మారినట్టు ఎందుకు నటిస్తావు జెస్సీ? దించు. ఒకవేళ నువ్వు మారినా గానీ ఈ కాలనీలు ఎవ్వరు నిన్ను నమ్మరు. ఎందుకంటే అంత డెప్త్కి వెళ్ళిపోయినా నువ్వు. మరి పెళ్లి చేయన్నా పోతా ఏడు నుంచి. అవదు, లేదు నీ జాతకంలో. వివాహకారకుడు రాహుతో కలిసున్నాడు. 6వ అధిపతి శుక్రుడి దశ నడుస్తున్నది. సంవత్సరం వరకు కాదంతే. మరి చదువుకుందునా? ఏం లాభం, ఎవనికి ఉపయోగం? మరి ఏం చేయమంటావు అన్న? కూర్చోదంటావు, నిలబడద్దంటావు, దూకొద్దంటావు. ఏదైనా టెక్నికల్ ఫీల్డ్ ఎంచుకో, నీ జాతక ప్రకారం బాగుంటది. ఏమో అన్నా, రీల్స్ కూడా టెక్నికల్ ఏమో కదా అన్న? రీల్స్ టెక్నికల్ ఫీల్డా? జగదాంబ, నన్ను ఎందుకు మానసికంగా చంపుతున్నావు? చెప్పిద్దామంటేనేమో షెల్లెలైపోయినావు. ఏదో ఒకటి గాలబెట్టు. ఏయ్, నువ్వు తీసుకోరా బొక్కడా. ఏం నాటకాలు ఆడుతున్నావా? ఏం నాటకాలు ఆడుతున్నావా? చంపుతా రాస్కెల్, నరుకుతా కొడక, నీ అబ్బ చెత్తన కొడక. ఒళ్ళు కొవ్వెక్కిందా? బలిసిందారా ఒళ్ళు కొవ్వెక్కిందా? బలిసిందారా ఒళ్ళు కొవ్వెక్కిందా? నాటకాలు ఆడుతున్నావు బే ఆవులాగా. ముఖం పగులుద్ది, ముఖం పగులుద్ది, మూతి పగులుతుంది. అమ్మయ్య, అన్నీ వచ్చేసినాయి. ఇదేంటి?
ఏం చేస్తున్నావు ప్రకృతి? మరేమో తెలంగాణ యాస నేర్చుకుంటున్నానండి. అంటే తెలంగాణలో సంపుత, నరుకుత, ఉద్దుత అన్నీ ఇవే ఉంటాయా? అంటే ఈరోజు బూతుల సెక్షన్ అండి. ఈ అండి, చెత్తకుండి ఇవన్నీ తీసి మింగు ఫస్ట్. భాష అదంతా అదే వస్తుంది. ఏం కూర వండినావు? గోంగూర పప్పు వండినా. కాదు 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 కాదు, పుంటి కూర పప్పు వండినా. కరెక్టే కదా, వచ్చింది కదా. ఈ భాషలో లేందే. మీరే కదా చెప్పారు, నీకు చేతనైతే 10 రోజుల్లో తెలంగాణ యాస నేర్చుకో, నేను ఆంధ్ర స్లాంగ్ నేర్చుకుంటానని. మర్చిపోయారా? చెప్పండి. నేనేం మర్చిపోలేదు గాని పోయి ఆమ్లెట్ వేసుకురాపో. పనాడే. అదేమో అంటది, ఇదేమో దేవుడు. ఏమైందిరా గులాబీ? పోయేటప్పుడేమో బానే ఉంటివి, ఇప్పుడేమో డోర్లు స్టీరింగ్ బెండ్ అయినాయి అన్ని. ఏమైందిరా? ఏం చెప్పవు? అంత నీ జ్యోతిష్యమయమే. నీకు చీటుంటే బావా ఇంట్లో ఉన్నప్పుడు వంగబెట్టి 4 దన్ను. నేను కూడా నువ్వు నిద్రపోయినప్పుడు తాయి పడినప్పుడు 4 దాన్ని సంతోషపడతా. కుక్కను కొట్టినట్టు కొట్టిరు బావా. నీ దరిద్రం అట్లుంది గులాబీ, దాన్ని నేనేం చేస్తా? నువ్వు వస్తమాను గులాబీ గులాబీ అనకు బావా, నాకు గుచ్చుకుంటుంది. ఏం చెప్పావు నాకు? గుళ్ళోకి వెళ్ళి ఎవరో తెలియని చిన్నపిల్లని పక్కకు పిలిచి ఎవరూ చూడకుండా చాక్లెట్ దారం చేయాలా? అలా చేసినందుకు పిల్లలు ఎత్తుకపోయాడని చెప్పి పక్కకి తీసుకెళ్ళని ఎగిరేయరు నీరు. నేను అప్పటికీ కాదండి కాదండి నేను అలాంటి కాదండి అన్నాను. నా ఫేస్ క్లోజప్ లో చూసి నువ్వు అదేరా అని చెప్పి ఇంకో 4 ఎక్కువ అన్నారు. ఆ దైవ నిర్ణయం మరోలా ఉంది రా గులాబీ. దాన్ని నా మహాపరిజ్ఞానంతో డైవర్ట్ చేసిన. పెద్ద బ్రహ్మదేవుడు లెక్క నా జాతకం చెప్తున్నా. చిన్ననే అరే నీకు యమగండం ఉన్నదిరా. మనుషులతో తన్నిచ్చి నా పరిజ్ఞానంతో డైవర్ట్ చేసిన. అవునా? నాకు యమగండం ఎప్పుడో తప్పిపోయింది కా బాబా. అదెప్పుడురా? ఒకసారి యమహా బైక్ మించి కింద పడ యమహా గండం తప్పింది. నీ మీద జాలుండరా ఇంతసేపు, అది కూడా ఓటుకున్నావు. యమగండం అంటే పిల్లలాడు అనుకున్నావరా? యముడంటే ఏమనుకున్నావు? ప్రాణాలే పోతాయి. యముడు కన్నా డేంజర్ గా నువ్వు ఉండగా యముడేం చెప్తా బావా? నీకు నిజంగా జాతకం చెప్పడం వచ్చా లేకపోతే మమ్మల్ని ఇట్లా వాడుకు దుబ్బుతున్నావా? ఆ కుర్చీ మడతాటి మింగుతే మెడలు ఇరుగుతాయి. వద్దులే బావా, ఇంట్లో కన్నా నిజం చెప్పు బావా. ఆ కడుపులో ఏం దాసుకోకు, పర్లేదు. కడుపు మొత్తం ఖాళీ చేయి, నిజం చెప్పావా? సిగ్గుపడకు. నీది జాతకమా లేక బూటకమా? ఏం కొట్టాలి అలాంటి వాళ్ళు గుమ్మిరు. కరెక్ట్ చెప్పావు సీను, నేను ఎప్పుడో అడుగుదామనుకున్నా, కానీ భర్త కదా, భయము గౌరవము బ్లెండ్ అవడం వల్ల అడగలేకపోయా. వచ్చిందండి వయ్యారి. భయము గౌరవం. పా పనికిరాని మాటలు మాట్లాడుట్లా నీవు మీ అయ్యా సేమ్ టు సేమ్. ఎవ్వరు లేరు మిమ్మల్ని మించిన వాళ్ళు. నువ్వు ఉన్నావుగా బావా. సరే గాని చిన్నప్పుడు నీకు ప్రకృతి అని పేరు పెట్టిన గాడిద కొడుకు ఎవరు? ఎవడో నీలాంటి వాడు అక్కడ ఉండుంటాడు. గుడ్ మార్నింగ్ అక్క, నాకు ఒక ఆమ్లెట్ కానీ లేట్ వద్దు, ఫాస్ట్. హాయ్ బావా. హాయ్. కొత్త డ్రెస్ బాగుంది. డ్రెస్ ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకొని సావు. ఇది డ్రెస్ కాదే, డ్రెస్సింగ్. ఎలా అయింది బావా? యమగండం ఎట్ట పడ్డది. సరే గాని ఆ పెండతట బయట పెట్టపోయినావా? ఇది పెండతట కాదు, హెయిర్ స్టైల్. పెండతట బాగుంది. ఏయ్ యూజ్లెస్ ఫెలోస్, ఈ తెలివిలేని దద్దమ్మల పద్ద నేను బతుకుతున్నా చూడు, నాకే సిగ్గేస్తుంది. నా బ్రిలియన్స్, నా వేవ్ లెంత్ మీకేం తెలుసురా? అరే ఓ జ్ఞానితో ఉన్నామన్న తెలివి మీకుందా? తెలుసుకోండి ఫస్ట్. ఓ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ తో బతుకుతున్నారు మీరు. ఒక ఆధునిక బ్రహ్మతో బతుకుతున్నారు. అమోఘమైన జ్ఞానిరా. అంతుందా బావా నీలో? నాన్నయ్య గారు డబ్బులుంటే బాగుండు అని నేనలేదు, నాకు సంబంధం లేదు. బ్రెయిన్లెస్ ఫెలోస్, నాన్ సింక్ ఫెలోస్, జఫాస్. డబ్బులు వచ్చే టైంకి అవే వస్తాయిరా, నడుచుకుంటూ వస్తాయి. ఎప్పుడో ఎందుకు? 2 రోజులు, 2 రోజులల్లా. సందీప్ మెహతా తెలుసా మీకు?
సందీప్ మెహతా 2 గంటల కోటీశ్వరుడు కాబోతున్నాడు. నా జాతకం వల్ల, నా ప్రిడిక్షన్ వల్ల, నా ఇంటెలెక్చువల్ వల్ల, నా బ్రిలియన్స్ వల్ల వాడయిందంటే నేనైనట్టే. ఈ ఆఫ్ మైండ్ గాని కూడా తెలుసు. తెలియదారా నీకు? సందీప్ మెహతా చూడు, ఎవరో చూడు. తెలుసురా, ఎత్తు. హలో సార్. నాకు తెలుసురా, నాకే తెలుసు. నేను మామూలు కాదు బావా, చాలా గ్రేట్. నీ ఏ సర్టిఫికెట్ నాకు అవసరం లేదురా. ఏ సర్టిఫికెట్? ఏ సర్టిఫికెట్ అంటే నీ ఎలాంటి సర్టిఫికెట్ నాకు వద్దని చెప్తున్నా. నీ ఎవరై నన్ను నమ్ముకుంటే ఎవరినైనా పైకి 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 తీసుకెళ్తా. మరి సందీప్ మెహతా అంతా పైకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచే డబ్బులు ఇస్తానడా? లేదు, మనలే రమ్మన్నారు. ఎక్కడికి రా? వాడు చచ్చిపోయిందట.